బైబిల్లో తైలము అనేటువంటి మాట పరిశుద్ధాత్మకు గుర్తుగా ఇవ్వబడింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నిన్ను అభిషేకిస్తాడో, ఎప్పుడైతే నిన్ను ఆయన నింపుతాడో, ఎప్పుడైతే నీకు తైలాభిషేకం అనేది పరిశుద్ధాత్మ ద్వారా చేయబడుతుందో, నీ యొక్క మనస్సు, నీ కనులు, నీ నోరు, నీ చెవులు అన్నీ కూడా పవిత్రపరచబడతాయి. హల్లెలూయా. నీ మనస్సులో ఉంటున్నటువంటి భయం అనేటువంటి ఈగలు, భవిష్యత్తును గురించినటువంటి చీకటి, కన్ఫ్యూజన్, ఒత్తిడి, గలిబిలి అన్నీ కూడా కొట్టివేయబడతాయి. మత్తయి సువార్త 12:24 పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయోల్జుబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకరి వలన వెళ్ళగొట్టలేదని. బయోల్జుబూలు అనేటువంటి మాటకు ఇంగ్లీషులో ఏం రాయబడిందో తెలుసా? అంటే అన్ని ఆలోచనలను మన దగ్గరకు తీసుకుని వస్తుంది. నువ్వు చెయ్యలేవు, నీ చేత కాదు, నువ్వు నష్టపోతావు, నువ్వు ఓడిపోతావు, నీ బ్రతుకింతే, నీ జీవితం ఇంతే, నువ్వు ఫెయిల్ అవ్వాల్సిందే, నీ జీవితంలో వివాహము జరగదు, నీకు ప్రమోషన్ రాదు, నీకు ఉద్యోగం రాదు, నీకు ఆరోగ్యము బాగు కాదు, నీ కుటుంబము బాగు కాదు, నీ జీవితంలో అన్ని నువ్వు చెడు అలవాట్లను విడిచిపెట్టలేవు, ఆ భయంకరమైనటువంటి రోగము స్వస్థపరచబడదు. రకరకములైనటువంటివన్నీ కూడా ఈ ఫ్లైస్, ఈ ఈగలన్నీ కూడా బైబిల్లో ఇంకొక చోట బుక్కావాని తైలంలో చచ్చిన ఈగ అనేటువంటి మాట వ్రాయబడి ఉన్నది. ఏంటి, ఎందుకు ఈ మాటలు రాయబడుతున్నాయంటే, ఈగలు దయ్యములకు సాదృశ్యముగా, ఈగలు దయ్యములు అంటే ఈగలు దయ్యాలు అనుకోవద్దండి, అవి ఒక సాదృశ్యముగా బైబిల్లో వ్రాయబడడం జరిగింది. హల్లెలూయా. మళ్ళీ పాస్టర్ గారు అవన్నీ ఏటో ఈగలన్నీ మా ఇంట్లోకి ఎక్కువ వచ్చేసినాయండి అని ఫోన్ చేసినారు. ఏదో స్వీట్ చేసింటారు, వచ్చింటాయి అంతే. హల్లెలూయా. మళ్ళీ నేను ఈగల్ మిషన్ తీసుకురావాలి మీ దగ్గరికి, ఇంకా బ్యాడ్ థింగ్స్. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడతావో, నీ మనస్సులో ఉంటున్నటువంటి భయములన్నీ, అపవాది తీసుకొని వస్తున్నటువంటి అబద్ధములన్నీ కొట్టివేయబడతాయి. హల్లెలూయా. గురుపోతు కొమ్ము వలె నువ్వు హెచ్చింపబడదువు, క్రొత్త తైలముతో దేవుడు నిన్ను అభిషేకించునుగాక. నీ వ్యాపారములో నీకు జ్ఞానమును అభిషేకించునుగాక, నీకు ధైర్యమును అభిషేకించునుగాక, నీకు ఆత్మ నడిపింపును అభిషేకించునుగాక, నీ యొక్క నోటి మాటలను దేవుడు అభిషేకించునుగాక. హల్లెలూయా.